안녕하세요. వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో హీరోయిన్ రపంజల్ స్టోరీ రాస్తూ ఉంటుంది. అప్పుడు తను ఆలోచిస్తూ బయటికి వస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, అసలు నేను బయటికే వెళ్ళను. ఈ లోకానికి దూరంగా, జనాలకి దూరంగా ఈ కొద్దిపాటి స్వేచ్ఛని నేను అనుభవించగలుగుతున్నాను. ఈ చిన్న స్పేస్లో నన్ను నేను బంధించేసుకున్నాను. ఒక విధంగా చెప్పాలంటే అది నన్ను బంధించేసింది. ఇలాంటివి జరిగినప్పుడే నా గురించి నేను ఆలోచిస్తాను. ఇకపై అంతా బాగానే ఉంటుంది అని అనుకుంటాను అని హీరోయిన్ అంటూ ఉంటుంది. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ రోజు బాగా వర్షం పడుతూ ఉంటుంది. తన దగ్గర గొడుగు కూడా ఉండదు. అప్పుడు తన చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు మనకి చూపిస్తారు, ఒక మ్యాన్ హోల్ని తెరిచి ఉంచుతారు. దాని పక్కనే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఈ స్కార్ఫ్ వేసుకున్న అమ్మాయి హీరోయిన్. అలా తను ఆడుకుంటూ ఉంటున్నప్పుడు ఒక అబ్బాయి తన దగ్గరకు వచ్చి ఆట పట్టిస్తాడు. అప్పుడే తను జారి ఆ మ్యాన్ హోల్లో పడిపోతాడు. దాంతో ఆ అబ్బాయికి చాలా గాయాలు అయిపోతాయి. నెక్స్ట్ సీన్ చూపిస్తారు, ఆ రోజు వైట్ డే. అంటే మనకి వ్యాలంటైన్స్ డే ఎలానో కొరియన్స్కి వైట్ డే అలాగా. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. కానీ కొంచెం దూరం వెళ్ళగానే ఆ అబ్బాయికి ఒక కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. హీరోయిన్ ఇదంతా కోయిన్సిడెన్స్ అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఒక చర్చ్లో ఉంటుంది. అక్కడ తన సీనియర్ కూడా అదే చర్చ్కి వస్తాడు. చర్చ్ ప్రేయర్ అయిపోయాక సీనియర్ మిన్యాంగ్ని పిలుస్తాడు. హీరోయిన్ ఫస్ట్ టైం తన పేరు ఆ అబ్బాయి నోటి నుంచి వినటంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు ఆ సీనియర్ అంటాడు, నీతో కొంచెం మాట్లాడచ్చా? ఇది నా క్లాస్ నోట్స్. ఇది నీకు చాలా హెల్ప్ అవుతాయి ఎగ్జామ్స్కి. నేను ఇక్కడి నుంచి సియోల్కి వెళ్ళిపోతున్నాను. నాకు అక్కడున్న యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అప్పుడు హీరోయిన్ దానికి కంగ్రాట్స్ చెప్తుంది. అప్పుడు సీనియర్ అంటాడు, నువ్వు కూడా అదే యూనివర్సిటీలో జాయిన్ అయితే బాగుంటుంది. దానికి హీరోయిన్ అంటుంది, నా గ్రేడ్స్తో అయితే కష్టమే. అప్పుడే సడన్గా ఏదో పురుగు కుట్టడం వల్ల అతను అక్కడికక్కడే కింద పడిపోతాడు. ఇది చూసిన వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి తన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హీరోయిన్ ఆ తర్వాత కొత్త స్కూల్లో జాయిన్ అవుతుంది. అక్కడ కొత్త సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. అక్కడున్న అబ్బాయిలందరూ హీరోయిన్ వైపే చూస్తూ ఉంటారు. దాంతో ఆ అబ్బాయిల గర్ల్ ఫ్రెండ్స్ జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు. హీరోయిన్ తన సీట్లో వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే తన వెనకాలన్న అమ్మాయి తనని పిలిచి ఇలా అడుగుతుంది, ఆ రోజు సీనియర్కి దెబ్బ తగలటం నీ కళ్ళ ముందే జరిగింది కదూ? అవును, చర్చ్ ముందు అని హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరోయిన్ పక్కనే ఉన్న అమ్మాయి, తన పేరు వచ్చేసి డాయున్. నువ్వు ఆ టైంలో అక్కడే ఉన్నావంట కదా, అందరూ నీ వల్లే జరిగిందేమో అని అనుకుంటున్నారు అని అంటుంది. అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. అతను స్ట్రాబెర్రీ మిల్క్ హీరోయిన్ టేబుల్ మీద పెట్టి అక్కడ వాళ్ళతో అంటూ ఉంటారు, అక్కడ ఉన్నంత మాత్రాన అది తన వల్లే జరిగిందని ఎలా అంటారు అని అక్కడున్న వాళ్ళని సైలెంట్ చేస్తాడు. అక్కడున్న అబ్బాయిలు, ఓహో వచ్చాడండి హీరో అని అంటారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఇంకా వాళ్ళ ఫాదర్ తింటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, నీకు నచ్చిందా? బాగుంది నానా అని హీరోయిన్ అంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసావా? అవును, ఇంతకీ డాయున్ ఉంది కదా, తను మన చర్చ్లోకే వస్తుంది, తను మీ క్లాసే. అప్పుడు హీరోయిన్ అంటుంది, నాకు తెలుసు కానీ మేమంత క్లోజ్ కాదు అని అంటుంది. దానికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, ఫ్రెండ్స్ అన్నాక కొట్టుకుంటారు, కలిసిపోతారు అంతే అని అంటారు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, మరీ ఎక్కువ చదివేయాల్సిన అవసరం లేదు, అప్పుడు నీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు, ఇదిగో తీసుకో నీ బర్త్డే గిఫ్ట్ అని హీరోయిన్ వైపు ఒక ఎన్వలప్లో డబ్బులు పెట్టి అది తనకి ఇస్తారు. ఇది తీసుకొని మీ ఫ్రెండ్స్కి ఒక పార్టీ ఇప్పించు అని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్తో అంటారు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి థ్యాంక్స్ చెప్తుంది. నా వల్ల మీరు ఎప్పుడూ అమ్మ సంవత్సరికాన్ని జరుపుకోరు. అప్పుడు మనకి చూపిస్తారు, హీరోయిన్ పుట్టినరోజే వాళ్ళ మదర్ చనిపోయారు అని. దానికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, ఇవన్నీ కాదు, నాకు నువ్వు ఇంపార్టెంట్ అని అంటారు. దానికి హీరోయిన్ అంటుంది, ఒకవేళ అమ్మ ఇదంతా వింటే చాలా ఫీల్ అవుతుంది, తనేమీ అలా అనుకోదులే, పైగా తన అంత చిన్న ఏజ్లోనే చనిపోకుండా ఉండాల్సింది అని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు. ఆ నెక్స్ట్ డే తను అప్పుడు క్లాస్ టీచర్ వాళ్ళకి అనౌన్స్మెంట్ చేస్తారు, వాళ్ళ క్లాస్మేట్స్ 12 బాయ్స్ అక్కడ ఫుడ్ పాయిజనింగ్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని. అక్కడున్న అమ్మాయిలందరూ ఇదంతా హీరోయిన్ వల్లే అయ్యింది అని అనుకుంటూ ఉంటారు. హీరోయిన్ తన ఆలోచనల నుంచి బయటికి వస్తుంది. అప్పుడు హీరోయిన్ దగ్గరికి ఆ స్ట్రాబెర్రీ మిల్క్ పెట్టిన అబ్బాయి వస్తాడు. నువ్వు ఎంతసేపని ఇక్కడే నుంచుంటావు, మీ ఇంటికి వెళ్ళవా అని అంటే, నా దగ్గర గొడుగు లేదు. లేదు, నాది షేర్ చేసుకో,
ఎలా అయినా మా ఇల్లు అటువైపేలే అని వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, "నువ్వు రోజు ఇంత దూరం ఎందుకు నడుస్తావు? బస్ ఫీజు తగ్గించుకోవడానికా ఏంటి?" అని అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, "అదేం లేదు. నాకు వాకింగ్ చేయడం అంటే ఇష్టం." అప్పుడు హీరోయిన్ అంటుంది, "ఇక్కడి నుంచి మా ఇల్లు దగ్గరే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు మీ ఇంటికి వెళ్ళు" అని అంటుంది. దానికి అతను అంటాడు, "లేదు, మా ఇల్లు ఇక్కడ లేదు. వేరే సైడ్. యాక్చువల్లీ నువ్వు క్లాస్ అందరు అబ్బాయిలకి నువ్వు నచ్చేసావు ఆ ఇంగ్లీష్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడే. పైగా" అని ఏదో చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే వెనకాల నుంచి ఒక బస్సు వస్తుంది. దాని నీళ్లు హీరోయిన్ వైపు కొట్టకుండా ఉండడానికి గొడుగు అడ్డం పెడతాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి హీరోయిన్కి గొడుగు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా గొడుగు తీసుకెళ్ళి అక్కడి నుంచి కొంచెం దూరమే దాటి ఉంటుంది. ఒక మెరుపు ఆ అబ్బాయి మీద పడడంతో ఆ అబ్బాయి అక్కడికక్కడే చచ్చిపోతాడు. నెక్స్ట్ డే స్కూల్లో ఆ అబ్బాయికి మెమోరియల్ జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ అనుకుంటుంది ఇదంతా తన వల్లే జరిగింది అని. ఒకవేళ ఆ అబ్బాయి తనతో రాకపోయి ఉంటే తనకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని అనుకుంటుంది. ఆ తర్వాత నుంచి తను తక్కువే మాట్లాడేది ఎవరితోనైనా. జనాలతో కలవాలన్నా భయమేసేది తనకి. అందుకే తను ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. ఆ తర్వాత నెక్స్ట్ సీన్‌లో పిక్నిక్ సీన్ చూపిస్తూ ఉంటారు. అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. హీరోయిన్ ఒక చోట కూర్చొని తింటూ ఉంటుంది. అప్పుడే ఒక అబ్బాయి తన దగ్గరికి వచ్చి, "నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఎందుకు కూర్చొని తింటున్నావు?" అని ఒక జ్యూస్ బాటిల్ హీరోయిన్‌కి ఇస్తాడు. ఆ తర్వాత అసలు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, హీరోయిన్ అదంతా వినకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ హీరోని వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం చూస్తుంది. అప్పుడే అక్కడి నుంచి టీచర్ ఆ అబ్బాయిని భుజం పైన ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కాలేజ్‌లో జరగడం మొదలవుతూ ఉన్నాయి. హీరోయిన్ దగ్గరకు వచ్చిన అబ్బాయిలందరికీ ఏదో రకంగా దెబ్బలు తగులుతూ ఉండేవి. ఆ తర్వాత నుంచి హీరోయిన్‌కి అందరూ దూరంగా ఉండడం మొదలుపెట్టారు. తన వెనకాల అందరూ తన గురించి గుసగుసలాడుతూ ఉండేవారు. తనని అందరూ విచ్ అని పిలవడం మొదలుపెట్టారు. వాళ్ళ క్లాస్ రూమ్‌లో వాళ్ళందరూ కూడా తనని విచ్ అని పిలవడం మొదలుపెట్టారు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫాదర్ తన దగ్గరికి వచ్చి, "ఇగో తీసుకో, నీకోసం స్నాక్స్ తెచ్చాను" అని హీరోయిన్ పక్కనే కూర్చుంటారు. "నిన్ను పెద్ద అకాడమీలో జాయిన్ చేయనా?" "అదేం అవసరం లేదు నాన్న. అలాంటి అకాడమీస్ ఏం అవసరం లేదు. నా గ్రేడ్స్ బాగానే వస్తున్నాయి." "అంటే ఇప్పుడు ఏంటి, నీ గ్రేడ్స్ గురించి నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావా?" అని హీరోయిన్ ఫాదర్ అంటారు. "అవును మరి" అని హీరోయిన్ అంటుంది. "నీకు బుక్స్ కానీ ఇంకేమైనా కావాలంటే చెప్పు, నేను తీసుకొస్తాను" అని వాళ్ళ ఫాదర్ హీరోయిన్తో అంటారు. "ఇంతకీ మీ ఫ్రెండ్స్ అందరు నీతో ఎలా ఉంటున్నారు?" అని హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ని అడుగుతారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "వాళ్ళందరూ నాతో చాలా మంచిగా ఉంటున్నారు నాన్న" అని అంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, "నువ్వు అన్నీ నాతో షేర్ చేసుకోవచ్చు. మీ అమ్మ నీతో లేకపోయినా నువ్వు నాతో అన్నీ షేర్ చేసుకోవచ్చు. నీ ఫ్రెండ్స్ నుంచి నీ బాయ్ ఫ్రెండ్స్ వరకు ఏదైనా ఉన్నా నాతో షేర్ చేసుకో, సరేనా?" అని అంటారు. దానికి హీరోయిన్ కూడా "సరే నాన్న" అని చెప్తుంది. అలా చాలా సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళందరూ థర్డ్ ఇయర్కి వచ్చేసారు. ఇంకా హీరోయిన్కి తను ఒంటరిగా ఉండడం అలవాటైపోయింది. తను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఒంటరిగానే ఉండేది. అలా ఒకరోజు స్కూల్ అయిపోవడంతో తను బయటికి వస్తుంది. అప్పుడే ఒక అబ్బాయి తనని ఆపి తనతో మాట్లాడుతూ ఉంటాడు. "నువ్వు ఎందుకు అందరి నుంచి భయపడుతూ ఉంటున్నావు? నువ్వు అసలు ఏ తప్పు చేయలేదు" అని అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, "అసలు నేనెవరో మీకు తెలుసా? మీరెవరో నాకు తెలుసా? తెలీదు కదూ. కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్తాను." అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, "ఆ రోజు మిమ్మల్ని అంబ్రిల్లా షేర్ చేసుకోవడం నేను చూశాను. ఆ బస్లో ఉన్నాను అప్పుడు. నువ్వు అనవసరంగా నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటున్నావు. ఇదంతా ఆ వెదర్ కండిషన్ దానివల్ల అయ్యింది, నీ వల్ల కాదు" అని ఆ అబ్బాయి హీరోయిన్తో చెప్తాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటాం ఒక అమ్మాయి చూస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆ అబ్బాయితో అంటుంది, "నీకు అసలు ఏం తెలీదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి హీరోయిన్ వెనకాలే వస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ దగ్గరికి వచ్చి తనకి ప్రపోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా కరెంట్ వైర్ తగిలి ఆ అబ్బాయి చనిపోతాడు. ఆ తర్వాత స్కూల్లో ఆ అబ్బాయికి మెమోరియల్ జరుపుతారు. అక్కడున్న వాళ్ళందరూ హీరోయిన్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆ అమ్మాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అంటారు. అప్పుడు హీరోయిన్ వారు మాటలన్నీ విన్నాక చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరోయిన్ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టింది. దానికి వాళ్ళ ఫాదర్ అంటారు, "నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు? ఎందుకు కాలేజ్కి వెళ్ళట్లేదు?"
నువ్వు అసలు నేను చెప్పింది వింటున్నావా? నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా ఇప్పుడు అని వాళ్ళ ఫాదర్ అంటారు. దానికి హీరోయిన్ ఈ సమాధానం ఇవ్వదు. దాంతో వాళ్ళ ఫాదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ డాయున్ని కలుస్తారు. డాయున్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి అంతా చెప్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, ఇదంతా ఎవరు చేశారు, ఎవరు తనని అలా ఏడిపించారు అంటే డాయున్ అంటుంది, మేమందరం అలానే చేశాం అని అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్ క్లాస్ రూమ్కి వెళ్ళి తన బ్యాగ్ ఇంకా బుక్స్ అవన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అదంతా చూసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి కళ్ళల్లోంచి ఏడుపు వచ్చేస్తుంది. ఆ తర్వాత తను బయటకు వచ్చి హీరోని చూస్తాడు. అతను ఆ బెంచ్ మీద అందరూ విచ్ విచ్ అని రాసి ఉంటారు. ఆ బెంచ్ని హీరో సరి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హీరోని అడుగుతారు, నువ్వు ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి విచ్ అని నమ్ముతావా అని అంటే హీరో అంటాడు, లేదు అదంతా అబద్ధం, తను అసలు విచ్ కానే కాదు, నువ్వు ఇదంతా ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటే ఏమో, కానీ నేను తను విచ్ అంటే అసలు నమ్మను, కానీ నేను ప్రూవ్ చేయగలుగుతాను తను విచ్ కాదు అని అంటే హీరో వాళ్ళ ఫాదర్, నువ్వు ఎలా చేస్తావు, ప్రస్తుతానికి నా దగ్గర జవాబు లేదు దానికి అని హీరో అంటాడు. ఇంతకీ మీరు ఎవరు అని హీరోయిన్ ఫాదర్ని అడుగుతారు. దానికి హీరోయిన్ ఫాదర్, నువ్వు అలా చేస్తావని నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఫార్మింగ్ చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా హీరోయిన్ రూమ్ దగ్గరికి వచ్చి, నువ్వు టైంకి అన్నం తిను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ ప్రతిరోజు అందరికీ దూరంగా తన రూమ్లోనే లాక్ చేసుకుని అక్కడే ఉంటుంది. అలాగైతే తన గురించి అందరూ మర్చిపోతారని అనుకుంటుంది. కానీ ఊర్లో మొత్తం తన గురించి రూమర్స్ స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మనకు చూపిస్తారు, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చాలా కోపంతో ఎవరైతే ఆ రూమర్స్ని స్ప్రెడ్ చేశారో అతని దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకుని అడుగుతూ ఉంటాడు, అసలు నా కూతురు చేసిన తప్పేంటి, నీ కొడుకు దాని మీద నుంచి పడిపోవడం నా కూతురు వల్ల అయ్యిందంటావా? అక్కడున్న వాళ్ళందరూ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు అతను కూడా సారీ చెప్తాడు. కానీ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, నీకు నీ కొడుకు ఎంతో నాకు నా కూతురు అంతే, నా కూతురు గురించి నేను ఆలోచించే ప్రతిసారి నేను గుండె 100 ముక్కలు అవుతుంది. ఇంకోసారి ఎవరైనా నా కూతురు గురించి ఉల్టా సీదా మాట్లాడితే ఊరుకునేదే లేదు, అర్థమవుతుందా అని ఊర్లో వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే హీరో వాళ్ళ మదర్ కూడా కొంచెం దూరంలో ఇదంతా వింటూ ఉంటుంది. అక్కడికి కొంతమంది ఆంటీలు వచ్చి, అక్కడ వెళ్తున్నాడు చూడు, ఆయన కూతురు ఉంది కదా, అందరి అబ్బాయిల్ని తన వల్లో వేసుకుంటుంది, మీ అబ్బాయి కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు కదూ అని అంటుంది. దానికి హీరో వాళ్ళ మదర్ అంటుంది, అవును, అయితే నీ కొడుకు జాగ్రత్తగా చూసుకో మరి అని అంటారు. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ ఫాదర్ ఇంటికి వస్తారు. అక్కడ హీరోయిన్ పిల్లలకి అన్నం పెడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న రావడం చూసిన హీరోయిన్ అంటుంది, నా కోసం క్యాట్ ఫుడ్ తీసుకొస్తారా మీరు అని అడుగుతుంది. దానికి వాళ్ళ ఫాదర్ అంటారు, పిల్లల్ని పెంచుకోకూడదు, అవి బ్యాడ్ లక్ తీసుకొస్తాయి అని అంటారు. దానికి హీరోయిన్ అంటుంది, అవును నాలాగే అని అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్ కోసం క్యాట్ ఫుడ్ తీసుకురావడానికి హీరో వాళ్ళ మదర్ నడిపే షాప్కి వెళ్తారు. హీరో వాళ్ళ ఫాదర్ క్యాట్ ఫుడ్ అడుగుతారు. దానికి హీరో వాళ్ళ మదర్ అంటుంది, మామూలుగా అయితే మా దగ్గర ఉండదు సార్, అందుకే మేము అవి అమ్మం, మొన్న మా కొడుకు ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు, అది మీరు తీసుకోవచ్చు అని అంటారు. దానికి హీరో వాళ్ళ ఫాదర్ అంటారు, మీరు నా మీద జాలి చూపిస్తున్నారా అని అక్కడ డబ్బులు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫాదర్ అక్కడికి రావడం చూసి నా కోసం క్యాట్ ఫుడ్ తెచ్చారనే ఆనందంలో తను వాళ్ళ ఫాదర్కి థ్యాంక్ యూ నాన్న అని చెప్తుంది. దానికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, నా కూతురు అంత ప్రేమగా అడిగితే నేను తేనా, ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి అని అంటారు. నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తారు, వాళ్ళందరూ గ్రాడ్యుయేట్ అయిపోయారు అని. అక్కడ వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో వాళ్ళ మదర్ ఫోటో దిగుతూ ఉంటారు. అప్పుడు హీరో అంటాడు, అమ్మా నీకు ఈ బట్టలు ఎక్కడివి, నీ గ్రాడ్యుయేషన్ అని కొనుక్కున్నాను, ఏంటి బాగుందా, దీనికోసం ఎవడు కొనుక్కుంటాడమ్మా. అప్పుడే హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి హీరోని తీసుకెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ సీన్లో హీరో తన చేతిలో బొక్కే పట్టుకుని హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడు. అప్పుడు తను చూస్తాడు, డాయున్ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. తను హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక బొక్కే ఇంకా ఒక బుక్ పెడుతుంది. అది చూసిన హీరో తను కూడా వెళ్ళి బొక్కే పెడుతుండగా
హీరోయిన్ రావడం గమనించిన హీరో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఆ బొకే ఇంకా ఆ బుక్ చూసి అదంతా హీరోనే పెట్టాడని అనుకుంటుంది. కానీ హీరో ఫేస్ మాత్రం చూడదు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఇంకా వాళ్ళ ఫాదర్ తింటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, నువ్వు వాళ్ళందరి గురించి నీ చదువు నువ్వు మానేసుకోకుండా ఉండాల్సింది. నువ్వు ఇప్పటికైనా చదువుకోవచ్చు. నువ్వు చదువు మానేవు కదూ, నాకు ప్రామిస్ చేస్తావు కదూ అని అంటారు. నువ్వు కానీ ఆ క్వాలిఫికేషన్ ఎగ్జామ్లో పాస్ అయ్యావంటే ఒక మంచి కాలేజీలో నీకు అడ్మిషన్ దొరుకుతుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సియోల్లో ఉందాం. అప్పుడు నీకు ఒక మంచి కార్ కొంటాను, నా కూతురు మంచిగా చదువుకుంటుంది అని అంటారు. దానికి హీరోయిన్ ఒప్పుకుంటుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి పంటి నొప్పి వస్తుంది. యాక్చువల్లీ హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి ఒక డిజీజ్ ఉంది, దానివల్లే అతనికి అలా నొప్పి వస్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, మనం దీన్ని కూడా చూపించాలి అని అంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటారు, పర్లేదు బాగానే ఉంటుంది, తగ్గిపోతుందిలే. మన బంగాళదుంప పంట బాగా పండినప్పుడు దాన్ని డబ్బులు తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక అక్కడ సియోల్లో ఒక పెద్ద బిల్డింగ్ తీసుకొని ఆ రూఫ్ టాప్ కాడ మొక్కలు వేసుకుందాం అని అంటారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన మోటివేషన్తో చదువుకుంటూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఫార్మింగ్కి వెళ్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ తనని ఆపి, నేను కూడా వస్తాను నాన్న మీతో అని అంటుంది. దానికి వాళ్ళ ఫాదర్ ఒప్పుకుంటారు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ పొటాటోస్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ మొలకలు వచ్చిన పొటాటోస్ని కట్ చేసి కూర్చుని ఒక కంటైనర్లో వేస్తూ ఉంటుంది. అప్పుడే ఎక్కడి నుంచో ఒక పాము వచ్చి హీరోయిన్ని కాటేస్తుంది. అది చూసిన వాళ్ళ ఫాదర్ పరిగెట్టుకుంటూ వస్తారు. వాళ్ళ ఫాదర్ అంటారు, మీజోంగ్ కళ్ళు తెరువు అని అంటారు. అప్పుడు హీరోయిన్కి స్పృహ వస్తుంది. అప్పుడు హీరోయిన్ లేచి చూడగానే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఆ విషపు రక్తాన్ని తన నోటి నుంచే లాగుతాడు. దానివల్ల అతనికి ఆల్రెడీ పంటి సమస్య ఉండడంతో చనిపోయేలాగా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ప్లీజ్ నాన్న కొంచెం సేపు ఇక్కడ ఎవరైనా పిలుస్తాను అని వేరే వాళ్ళని పిలవడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ ఫాదర్ అంటారు, వద్దు, ఎవరిని పిలవద్దు, చూడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరైనా నిన్ను చూస్తే నీ వల్లే ఇదంతా జరిగిందంటారు. నా బంగారు తల్లి కదూ, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అంటే హీరోయిన్ అంటుంది, నిన్ను వదిలేసి నేను వెళ్ళను నాన్న, నా బంగారం కదూ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరికీ చెప్పకు, అర్థమవుతుందా, ఇంటికి వెళ్ళిపో అని అంటారు. హీరోయిన్ సరే నాన్న అని అంటుంది. కానీ అక్కడి నుంచి వెళ్ళదు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్ దగ్గరే చనిపోతారు. అక్కడికి జనం అందరూ వచ్చేసి ఉంటారు. ఇదంతా హీరోయిన్ వల్లే అవ్వింది అని అనుకుంటారు. హీరోయిన్ వాళ్ళ నాన్నని మింగేసింది అని అందరూ రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇదంతా జరిగాక హీరోయిన్ ఒంటరిది అయిపోతుంది. ఆ ఊర్లో ఉండలేక హీరోయిన్ తన లగేజ్ ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. మీకు ఏ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.